ప్రకృతి మేధస్సు, ఈ విధంగా కృత్రిమ మేధస్సు. ఆ విధంగా మానవుడు దేవుని యొక్క దయ లేకుండా కూడా మానవుడు ఆ విధంగా అభివృద్ధి అయిపోతూ ఉన్నాడు, జ్ఞానుడు. అయితే దేవుని దృష్టిలో ఈ విధంగా మానవుడు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఒకప్పుడు చూసినట్లయితే ఎక్కడో ఒక చోట మాత్రమే ఒక హాస్పిటల్ ఉండేది, అక్కడ మాత్రమే వైద్యుడు ఉండేవాళ్ళు. వైద్యం అందాలంటే ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఈ దినాల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది ఎంతో అందుబాటులోకి వచ్చేసింది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ దినాల్లో ఒకరికి మాత్రమే కార్స్ ఉండేవి, ఈ దినాల్లో కార్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్, వాటి ఏ రంగంలో తీసుకున్నా సరే మానవుడు ఎంతగానో పురోభివృద్ధి చెందుతూ తాను ముందుకు దూసుకెళ్తున్న స్థితిని మనం గమనించాలి. అంటే ఈ జ్ఞానంలో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? ఈ జ్ఞానం, ఈ లోక సంబంధమైన ఈ జ్ఞానంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనం చూడగలిగాడు. ఈ లోక జ్ఞానంలో దేవుడి దృష్టికి వెనుకను అనేది మనం చూడగలం. దయచేసి చూడండి ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దయచేసి ఎవరైనా చదవగలిగితే మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానం ఏమయ్యాను? శాస్త్రీయమయ్యాను. ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను? ఈ లోక జ్ఞానము దేవుడు వెలితనముగా చేసి ఉన్నాడు. కనుక మనం తీసుకొస్తున్నాం ఏంటంటే ఈ లోక జ్ఞానము వెలితనం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యాజ్ యంగ్ పీపుల్, యవనస్తులుగా ఏ ఒక్కరిని కదిలించి చూసినా కూడా వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ యువర్ కెరీర్ అని ఎవరిని ఏం అడిగినా కూడా ఏమని చెప్తారు? ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్. ఆ దినాల్లో 10th క్లాస్ పాస్ కావడం అంటే ఎంతో కష్టతరం, ఎంతో కష్టం. అంటే ఈ దినాల్లో పాస్ కావడం గురించి ఎవరు ఆలోచించడం కదా, అందరూ ఏం ఆలోచిస్తున్నారు? డిస్టింక్షన్, ఒక అబౌవ్ 550, 570 ఆ విధంగా ఆలోచిస్తాం. అయితే దేవుడు నేను ఈ సంబంధించిన జ్ఞానం గురించి మాట్లాడాలనుకోవడం లేదు సాయంత్రం. అయితే దైవికమైన జ్ఞానం, వ్యవస్థలుగా మనకు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే ఎంతో మేలు కదా. దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యము ఎంతో గంభీరం మాట మనం తీసుకొచ్చినాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం విషయంలో ఎంత ఎదిగినా, ఎంత అభివృద్ధి చెందినా, దో యు మే బి ఇంజనీర్, దో యు మే బి డాక్టర్, వాట్ ఎవర్ యు మైట్, వాట్ ఎవర్ యువర్ ఫీల్డ్ మైట్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగంలో నువ్వు తీసుకెళ్తున్నప్పటికైనా సరే దేవుని యొక్క జ్ఞానం లేకుండా నువ్వు ఎంత సాధించినా ఒక దినాన నువ్వు ఒక కోణంలోకి వెళ్ళి చూసిన తర్వాత వాట్ యువర్ అంటే పరిణితులు ఏంటంటే అదంతా కూడా వెలితనము అని చెప్తా ఉన్నాం. అంటే ఈ దినాల్లో నీకు నాకు అవసరమైనది ఏంటంటే దైవ సంబంధమైన జ్ఞానం, దేవుని జ్ఞానం మనకు అవసరమైంది. పరిశుభ్రంగా బైబిల్లో మనం చూస్తూ వస్తే, తరచుగా మనం బైబిల్ని చదువుతూ వస్తే అనేక మంది యవనస్తులను మనం చూస్తూ రాగలం. బైబిల్ ఆ యవనస్తులు దేవుని జ్ఞానం కలిగిన వారై దేవునిలో ఎంతగానో ఫలిస్తూ అనేకుల ఎదుట సాక్ష్యము పొందుతూ దేవుని విషయంలో గొప్ప కార్యములు జరిగిస్తూ వచ్చిన వారుగా ఉంటారు. ఆది కాండంలో యోసేపు మొదలుకొని ఆ రీతిగా మనం ఎందరినో చూడవచ్చు. యోసేపు తన జీవితంలో మనం చూస్తూ వస్తాం కదా, ఎంతో జ్ఞానం పెరిగిన వాడుగా ఉంటా వచ్చాడు. ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క రాజు ఆ యొక్క రాజ్యములు వచ్చిన స్వప్న భావముల గురించి వివరించినప్పుడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా, ఇతని వలె జ్ఞాని అయిన మనిషిని కనుగొనగలమా అనే మాట చెప్తాడు. యోసేపు ఆ విధంగా దేవుని యొక్క జ్ఞానవంతుడిగా దేవుని జ్ఞానం కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మెసేజ్ విషయంలో మనం చూస్తూ వస్తాము. ప్రత్యక్ష గుడారం నిర్మాణ విషయంలో దేవుడు అతన్ని జ్ఞానాత్మ పూర్ణుడిగా చేసి దేవుడు అతన్ని వాడుతూ వచ్చాడు. దేని విషయంలో? ప్రత్యక్ష గుడారం విషయంలో, అనగా అదెంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అటువంటి దాని విషయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ మెసేజ్లను నేను జ్ఞానాత్మ పూర్ణిగా చేస్తున్నాను అని చెప్తాను. ఆ విధంగా దేవుడు యవనస్తులైన మెసేజ్ మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత మనం చూడగలము యెహోషువ విషయంలో, మోషే ఈ లోకంలో తన యొక్క పరిచర్య తాను ముగించుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ రీతిగా నడిపించి కానానులో ప్రవేశించడానికి కొద్దిగా ముందు సమయంలో తాను ఈ లోకంలో విడిచి వెళ్ళవలసిన సమయం దగ్గర పడినప్పుడు తాను ఎవరితో చెప్తాడు? యెహోషువ యొక్క చేతులలో తన చేతి నుంచి ఏమని చెప్తాడు? దేవుడికి బాధ్యతను అప్పగించాడని ఆ బాధ్యతను తను అప్పచెప్తున్నప్పుడు ఆ దేవుని యొక్క జ్ఞానాత్మ యెహోషువలోనికి
వచ్చాను అనే మాట మనం చూడగలుగుతాం. ఆ విధంగా మనిషి వారు ధనాత్మకులుగా అంత మాత్రమేనా ఇంకా మనం చూసుకోవస్తాం. దానియేలు విషయంలో యవనస్తులైన వీళ్ళందరూ కూడా నేను చెప్పాను. యవనస్తులైన దానియేలు కూడా జ్ఞానం కలిగిన వాడుగా 10 అంతల శ్రేష్టమైన వాడుగా వారిని మనం చూడగలుగుతాం. ఆ విధంగా దానియేలు విషయంలో మనం చూడవచ్చు. అంత మాత్రమేనా చూసుకుంటా వస్తే ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్ when they depend on God, దేవుని మీద సంపూర్ణంగా వారు ఆధారపడ్డారు. దేవుడు తన ఆత్మ చేత దాని జ్ఞానం చేత వారిని నింపుతూ వచ్చినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తూ వారి యవన ప్రాయంలోనే దే బికేమ్ మోడల్స్. అంటే మనకు మాదిరి కూడా వారు అయినారు. ఇంతమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు వారి పేర్లు. ఎందుకని? బికాజ్ వీ ఇన్స్పైర్ దేర్ లైఫ్స్. వారి జీవితం విషయంలో మనం ఎంతో ప్రేరణ తీసుకుంటూ ఉంటాం. బహుశా ఒకవేళ దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించి ఆ స్థితిలోనికి నిలువుగా తీసుకొచ్చి ఆ జ్ఞానం చేత మనల్ని నింపితే, అంత జ్ఞానాత్మకూరుడిగా దేవుడు నిన్ను నన్ను చేస్తే దేవుని కొరకై మనం ఎటువంటి కార్యాలు చేయగలం అనేది మన ఊహ పద్ధతి. అందుకే రాయబడింది, ఆహా దేవుని గురించి జ్ఞాన బాహుళ్యం ఎంతో గంభీరం, ఎంతో గంభీరం. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దట్. ఎంతో అన్నాడు దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ కొలతలేదు. ఎంతో అనే మాటకి హద్దు లేదు. దెర్ ఈస్ నో లిమిట్. జస్ట్ we have to filter. We should be filled with God's wisdom. దేవుని జ్ఞానం చేత నింపబడినట్లయితే దేవుడు ఆ విధంగా మనం వాడుకునేవాడు ఉంటాడు. అది అలా మనం చూస్తూ వస్తే యోగ గ్రంథంలో రాయబడతా వస్తాడు. ఏమనంటాడంటే క్వశ్చన్ ఇస్తాడు, ఈ జ్ఞానం ఎక్కడ నుండి దొరుకుతుంది, ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును అనే మాట వస్తాం. మనం చూస్తాం కదా సామాన్య గ్రంథంలో రాయబడింది ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు జ్ఞానం. వెరీ సింపుల్ కదండి ఆన్సర్. మనందరూ కూడా చిన్నప్పటి నుండి దాదాపు